ఖతర్నాక్ కామెడీ షో. సరిపోతా శనివారంలో ఇప్పుడు ఎక్కడైనా ఫ్యామిలీస్ కే రూమ్స్ ఇస్తారు, కానీ ఇక్కడేంటో రూమ్ తీసుకుంటే ఫ్యామిలీ వస్తది అంటున్నాడు మన భాస్కర్. ఇంతకీ ఎందుకు ఇలా అంటున్నారు తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సాంప్రదాయిని సుప్పిని సుద్ధ పూసని. అమ్మా అమ్మా నాన్నగారు ఎలా ఉంటారమ్మా? ఒక్కటైతే చెప్పొచ్చమ్మా. అందరు అమ్మాయినే కన్నావు, ఒక్క తమ్ముడు కంటే అయిపోగదమ్మా. సుబ్బారావు ఒప్పుకోలేదమ్మా. నాన్నగారి పేరు అప్పారావు కదమ్మా. జ్యోతిష్యం చెప్పే సుబ్బారావు మగపిల్లని కడితే అరిష్టం అన్నారే, అందుకే కనలేదు. రాత్రి అయితే చాలు, పడుకుంటే అన్ని పీడకలలు వస్తున్నాయి. నీకెన్నిసార్లు చెప్పానే పడుకునేటప్పుడు నా మొహం చూసి పడుకోమని? నీ మొహం చూసినందుకే ఆ పీడకలలు. సున్నాలేసిన చాలు, ఆ టూలెట్ బోర్డు పెట్టా ఇంటికి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. ఎవరు నువ్వు? సార్ అది పెయింట్ చేసుకునేవాడివి, నాతో మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఎవరినో తెలుసా? సార్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. యానం తెలుసా? తెలుసు, కాకినాడ పక్కన ఉన్నది. అది కాదురా, పర్ యానం తెలుసా నీకు? 66 లక్షలు నా సాలరీ. అవునా? అర్థమవుతుందా? సరే సార్, ఒక అయినా విషయం. నువ్వు నాతో ఎక్కువ సేపు ఉండకు. ఎందుకు సార్? నీతో ఉంటా బుల్లెట్ భాస్కర్ గానే బ్యాడ్ అయ్యా నేను గానా. సార్ అది కాదు సార్, ఒక విషయం. రీసెంట్ మహేష్ బాబు గారి సినిమా ఏంటి? గుంటూరు కారం. కారం పోస్టర్ మీద ఉండదు, మరి ప్యాంట్ లో ఉంటది. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. సాంప్రదాయిని సుప్పిని. ఎవరు బాబు? టూలెట్. నువ్వు వచ్చావు, మీ అమ్మ నాన్నలు ఎక్కడ? నాకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కావాలి, నువ్వు ఎలా పుట్టావురా? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఏజ్ 26, పర్ ఇయర్ 66. తెలుసా? పిల్లలున్నారు బాబు ఇప్పుడు వద్దు. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ని టూలెట్ బోర్డు కొట్టా. చూడు బాబు, ఆ. ఇంటి నుండి 20,000 బాబు. ఓకే. మీరు అడ్వాన్స్ ఇచ్చేయాలి. ఆ. వాటర్ ఎక్కువ వాడుకోకూడదు. కండిషన్స్ తో కొడుతున్నా, నేను క్యాష్ తో కొడుతున్నా. సైలెంట్ కూడా ఎక్కువ సరే, ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, పద్ధతిగా నడుచుకోవాలి. ఓకే, ఓకే. ఓకేనా? అమ్మా నువ్వేం చదివేవే? బీటెక్. నీకేమైనా డౌట్స్ ఉంటే అబ్బాయితో అడుగు, సరేనా? ఓకే అమ్మా, వస్తే పదండి. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ యూజ్ మీ. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లియర్ చేస్తారా? మీకు వాటర్ కావాలి. 1 మినిట్. నా పరువు తీసావు కదరా. నేనా? హాకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు చాకు మీద పడ్డా. హాకేర అది చెప్పు, మనకు కాదు. खत्म, बाय बाय, गुड बाय. పెళ్లి చేసుకో మా చెల్లిని. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఆడుతున్నారా? పెళ్లి చేసుకో. చేసుకుంటా. పెళ్లి చేసుకుంటాడంట. చేసుకుంటావు కదా? దేవుడా దేవుడా దేవుడా. అమ్మా ఇద్దరు పెళ్లిళ్ళు అయిపోయాయి, మరి నా పెళ్లి? నీకు కూడా ఎవరో ఒకరు పుట్టే ఉంటారమ్మా, ఎందుకు కంగారు పడతావు? అల్లుడు, ఏంటి? ఈ రోజు ఎక్కడికి పోతున్నావు? సాటర్డే హాఫ్. ఆ పెయింట్ నువ్వు తీసుకొని ఆ పెయింట్ కొట్టు. ఓకే ఓకే. అరే టూలెట్ బోర్డు కూడా పెట్టండి. నువ్వు టూలెట్ బోర్డు పెట్టు. ఎన్ని రోజుల నుండి చేస్తున్నారా? 1 ఇయర్ నుంచి చేస్తున్నా. చెత్తనా, నువ్వు సరిగ్గా చేసుంటే ఈ పని నాకు అప్పయ్య పెట్టవాలా? నేను పెయింట్ వేస్తోని కాదు, మరి ఎవర్రా? ఈ ఇంటికి పెద్దల్లు. ఏం మాట్లాడుతున్నావురా? ఈ ముక్క ముందు చెప్పాలి కదరా. నువ్వు ఏడ ఎప్పటి నువ్వు భాస్కర్ గారితో బ్యాడ్ అయినావు, వాళ్ళతో బ్యాడ్ అయినావు అని తిట్టినావు కదా. మనం ఎలాగో ఇరుక్కున్నాం, వచ్చేవాడు కూడా ఇరుక్కోవాలి. ఇరుక్కుంటాడంటవా? సైలెంట్ గా ఉందాం, ఓకేనా? మా ఇంటికి వచ్చి మా అమ్మని ఎప్పుడు అడుగుతావు? నిన్న అడిగాను, ఏమంది? ఆయన ఇంట్లో ఉన్నాడు వెళ్ళిపోంది. అది కాదు పెళ్లి. నేను పెళ్లి గురించి అడిగా, మొగుడు బతుకుంటుండగా నాకు ఇంకో పెళ్లి ఎందుకు పోబాంది? అరే నేను అడగమంది మన పెళ్లి గురించి భాస్కర్. మనం పెళ్లి ఎందుకు చేసుకోవాలి? 11 ఇయర్స్ మనం సహజీవనంలో ఉన్నాం, మనం పెళ్లి చేసుకోవాలి భాస్కర్. నేను సహజీవనంలో ఉన్న మాట వాస్తవమే, కానీ పెళ్లి చేసుకుంటే నేను ఏదో చెప్పలేదే. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కలిసి ఉండాలి, కలిసి ఉంటే పెళ్లి చేసుకోమని ఎక్కడ రాసలేదు. నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకోవా? చేసుకోను. చేసుకో అంటే వదిలేస్తున్నావా నన్ను? వదిలించుకుంటున్నాను. అయినా నేను వేరే పెళ్లి చేసుకుంటే నువ్వు వేరే పెళ్లి చేసుకో. అంటే నీతో తిరిగి వేరే వాడిని పెళ్లి చేసుకోమంటావా? ఓ పని చేయి, నాతో తిరిగేవాడిని నువ్వు చేసుకో. చెప్తా నీ సంగతి. నీ కొంప కూడా ఎవడో రాడు, మన కొంప దొరకపోద్దా? ఏదో కొంప దొరుకుద్ది హైదరాబాద్ లో. టూలెట్ బోర్డు పెట్టారు, ఇంట్లో ఎవరైనా? వాట్ హ్యాపెండ్? ఎవరమ్మా ఇంట్లో? సాంప్రదాయిని
బుల్లెట్ భాస్కర్ మీరంటే మాకు చాలా ఇష్టం అండి. మీ యాక్టింగ్ ఉంటే చూడండి, అసలు మీరు జబర్దస్త్ స్కిట్లు ఉంటాయి చూడండి. అరే మీకు నచ్చుతుంది, జడ్జిలకి ఎందుకు నచ్చట్లేదు నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. బయట బోర్డు పెట్టారు, అడ్వాన్స్ 20,000 అండి ఏ, చేస్తే. తీసుకోండి మన దగ్గర బోర్డు డబ్బులు ఉన్నాయి. సార్ మా అమ్మాయి క్యారెట్ విన్నాను చాలా బ్యాడ్ అని. అది కాదండి, ఆ. ఈ అమ్మాయికి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, ఏమన్నా క్యారెక్టర్ ఇప్పిస్తారండి? ప్లీజ్ అండి చిన్న క్యారెక్టర్ చిన్న చేస్తాను. character, సార్. సరే సరే నేను నేర్పిస్తాను మీరు వెళ్ళండి. ఓకేనా? ఆ, నేర్చుకుంటాను. జాగ్రత్త చూసి నేర్చుకొని ఓకేనా? రామ్మా. ఇప్పుడు ఆ. యాక్టింగ్ అనేది ఏం లేదు, ఏం లేదా మరి ఉంటది. అవునా? ఇప్పుడు ఉదాహరణకి ఒక అబ్బాయి నీ మీదకి వచ్చి నిన్ను ఇలా అన్నాడు అనుకో, ఏం చేస్తావు? తొందర అంట తీసుకొస్తా. ఒక అబ్బాయి మీదకి వచ్చినప్పుడు వద్దు చేసుకో. నన్నేం చేయ, ఆహా. వదిలే అబ్బా. వదిలే. ఒక అబ్బాయి మీదకి వచ్చినప్పుడు నన్నేం చేయ ప్లీజ్. ఇదేదో చేస్తే మీకు విన్నింగ్ వస్తుంది కదా బిస్కెట్లలో. ఇప్పుడు నేను నీ మీద పడతాను, నువ్వు ఆడపిల్లలాగా భయపడాలి. ఆ. ఏయ్ వద్దు. నన్నేం చెయ్యాలి? అమ్మా పందికొక్కు లెక్క మీద పడుతున్నాడమ్మా. ఒరే పాపిష్ఠుడా, నా కూతురు జీవితాన్ని పాడు చేస్తావరా? Sorry మరి కూడా బుల్లెట్ భాస్కర్ అంటే నా కూతురిగా కదరా. కనీసం ఆ అమ్మాయిని ముట్టు కూడా ముట్టుకోలేదండి. అనుకోకుండానే ఏం జరిగింది? అమ్మొస్తుంది. చెప్పు తీసుకొడతాం. పిల్లర్ తంతున్నాడమ్మా. పిల్లోడు తంతురు. ఇంకా ఏమి జరగలేదు, అప్పుడే పిల్లడు తంతాడా? పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? ఏంటో చేసుకునేది? పెళ్లి చేసుకోకపోతే పోలీసులను పిలుస్తాం. ఏమి అన్ని జరిగిందాన్ని పెళ్లి చేసుకోకుండా వదిలేసరి, ఏమి జరగకుండా నేను చేసుకోవాలా? పోలీస్ చేయవే. పోలీస్ ఏం జరిగిందో వివరంగా చెప్పు. నా కూతురు భవిష్యత్తు పాడు చేశాడయ్యా. ఇదే ముగ్గురు చేసింది, మేమేం చెప్పుకున్నాం చెప్పండి. మీరే ఏదో చేసి నన్ను పెళ్లి చేయించాలయ్యా. నువ్వేం చేసినా చేయకపోయినా ఒక ఆడపిల్ల పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందంటే ఖచ్చితంగా నేను అరెస్ట్ చేస్తాం. నీకు రెండు ఆప్షన్స్, ఒకటి నాతో స్టేషన్ గా రావాలి, లేదంటే అమ్మాయి మేళ తాళైనా కట్టాలి. నీకన్నా హెయిర్ డ్రెస్ ప్రమీలకు తాలి కట్టినా బాధపడపోయేవాడిని. భాస్కర్ అమ్మొస్తుంది. సరే సార్, నేను తాలి కడతా. పెళ్లి అయిపోయిందమ్మా నా కూతురికి. అవ్వదు అనుకున్నాను, అయిపోయింది తల్లి. అల్లుడు గారు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి లేదు, వాళ్ళు షూటింగ్ ఖాళీ. ఆ పెయింట్ బ్రష్ తీసుకుని పెయింట్ కొట్టండి. అరే ఆ టూలెట్ బోర్డు పెట్టు. ఓకే ఆంటీ. చెప్పరా. ఎవడ్రా? పెద్దల్లుడు, ఆ? ఎస్. నువ్వు? నడుపల్లుడు, నేను? చిన్నల్లుడు, నా తమ్ముడు. వచ్చినప్పుడు కుక్కలాగా అంతరిసి అని చెప్పాలి కదరా మీరు. నాకెవడు చెప్పాడు? కామెంట్స్ తీసుకునే ముందు భాస్కర్ ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఆ కాన్సెప్ట్ ఇచ్చింది ఆయనే. కృష్ణ భగవాన్ గారికి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. కృష్ణ భగవాన్ గారు. బుల్లెట్ భాస్కర్ గారు కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల నేను అనుకున్నట్లేదు. నేను ఇంత దరిద్రంగా అర్థమయ్యేలా చెప్పాను అనిపించింది ఒకసారి. చాలా బాగా చేశారు, బాగుంది. ఆల్ ది బెస్ట్. మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? భాస్కర్ గారు బాగుంది, అందరూ బాగా పర్ఫామ్ చేశారు. శాంతి స్వరూప్ అండ్ నరేష్ ఆ తమ్ముడు పంచ్ బాగుంది. బట్ ఓవరాల్ ఇట్ వాస్ నైస్ భాస్కర్. సో బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్. ఖుష్బు గారు. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 18 out of 20.